పౌలు గారు అంటారు, ఈ మట్టి ఘటములో మహిమైశ్వర్యమును దాచావు అంటూ మన గురించి మాట్లాడుతూ, ఈ మట్టి కొండ లాంటి ఈ జీవితంలో ఇది ఆశీర్వాదకరంగా, ఉపయోగకరంగా, దీవెనకరంగా ఉండాలి అంటే ఈ కుండకి రంధ్రం పడే అనుభవం ఉండకూడదు. ఈ దార ఏంటంటే దేవుని త్రోవలో నుంచి తప్పించే చెడ్డదైన ఆలోచన. ఈ మంటి ఘటములో మహిమను దాచినప్పుడు దేవుడు బలహీనమైన దార ఏదైనా ఒకటి ఉంటే అది ఒక చోట బద్దలు చేస్తుంది. నిన్ను చిన్న బలహీనత, చేదైన వేరు ఏదైనా ఒకటి నీలో ఉంటే అది నిన్ను దేవుని దగ్గర నుంచి పూర్తిగా తీసేస్తుంది, దూరం చేస్తుంది. చాలా బలహీనతలు ఉన్నాయి, అవి మీకు తెలుసు. చిన్న చిన్న అబద్ధాలు చెప్తారు, కొద్దిగా సీరియల్ చూస్తారు, నిర్లక్ష్యంగా వస్తారు, వాక్యం చదవరు, సువార్త చెప్పే సమస్య లేదు, ఏం కాదనుకుంటారు. ఈ బలహీనతలన్నీ మనల్ని వెనక్కి లాగి ఒక చోట మనల్ని బద్దలు చేస్తాయి. అప్పుడు మనం భక్తిలో ముందు కొనసాగలేం. అదే దేవుని వాక్యం చేత నువ్వు నింపబడి ఉన్నావు అనుకో, అలాంటి బలహీనతల్ని అవి కవర్ చేస్తాయి. నీ వెలుగును ఆపే, నులుగట్టిన ప్రతి చీకటి అనుభవాల్ని కత్తిరించేస్తుంది దేవుని వాక్యం. అందుకే నీకు ఈ సమయమే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకుందువుగాక.